పార్కు అంశంపై తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సవాల్ విసిరారు. సీతంపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. మంత్రి నారాయణకు ఇచ్చిన వినతి పత్రంపై వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగానే తాను స్పందించానని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఏ టీవీ అయినా సరే మా వాదన తీసుకోవాలి, స్పందించకూడదా? నియోజకవర్గం ఒక పరిధా? ఎక్కడన్నా పేదలకు అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించకూడదా? పరిధులు నిర్ణయిస్తారా మీరు ఎన్టీవీ వాళ్ళు? నీలాగా పోర్చుగీస్ దొంగ బతుకులు బతుకుతాం అనుకున్నారా? మీరు దొంగలైతే అందరూ దొంగలు అవుతారు అనుకుంటున్నారా? మీరు ఒక ఏదైనా చెప్తే ఇష్టం వచ్చి రాస్తారా? రాసినోడి క్రెడిబిలిటీ ఏంటి, చెప్పినోడి క్రెడిబిలిటీ ఏంటి, అవన్నీ చూసుకొని వేయాలి. మీరెవరు నా పరిధి నిర్ణయించడానికి? నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఈ జిల్లాలో ఎవరైనా రావచ్చు, రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు. మాకు అన్యాయం జరిగిందంటే స్పందించే హక్కు, రైట్ నాకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యునిగా నా దగ్గరికి ఎవరిని వస్తే న్యాయం చేయండి, తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి, కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళకి న్యాయం చేయండి లెటర్ రాయకూడదా? రాస్తే అంతర్యం ఉంటుందా? మీరు దొంగలైతే అందరూ దొంగలు అవుతారా? రాసేవాడికి సిగ్గు ఉండాలి, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తే ఇంకొకసారి నా మీద ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినా ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.